పేరు జానకి. నేను చిన్నప్పటి నుండి పెయింటింగ్స్ ఇంట్రెస్ట్ మీద వేస్తూ ఉన్నాను. ఎక్కడ పెయింటింగ్స్ అయితే నేర్చుకోలేదు, కానీ ఎలా వేయాలి అని యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ టెక్నిక్స్ చూసి నేర్చుకుంటూ వేస్తూ వచ్చాను. ఇక్కడ ఇవన్నీ నా పెయింటింగ్సే. నేను ఇప్పటి వరకు వేసిన పెయింటింగ్స్లో అన్నిట్లోకి నాకు ఇది వేయడం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే అది పెద్దది ప్లస్ మీడియం కానీ అన్నీ వేయడానికి కష్టంగా అనిపించింది. మొత్తం అది అక్రిలిక్ వాటర్ కలర్స్ని. ఇంకొకటి ఇది కూడా చాలా కష్టంగా అనిపించింది. ఇది వాటర్ కలర్స్ ప్లస్ అక్రిలిక్ మీడియం రెండు మిక్స్ చేసి వేసున్నాను. ఈ లైటింగ్ ఎఫెక్ట్ కోసం కానీ ఈ బర్డ్స్ ఎఫెక్ట్ కోసం కానీ వేయడం నాకు కొంచెం కష్టంగా అనిపించింది. ఇక్కడ అందరూ ఇవి అప్రిషియేట్ చేస్తుంటే నాకు బాగా నచ్చుతోంది. ఇది వేయడానికి 2-3 డేస్ టైం పట్టింది. ఇదైతే ఒక 1 వీక్ టైం పట్టింది. బేసిక్గా ఇప్పుడు అందరూ నార్మల్గా ప్రొఫెషనల్ జాబ్స్ అలా అని వెళ్ళిపోతున్నారు, కానీ మన ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ కానీ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ చాలామందికి తగ్గిపోతుంది. నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి కూడా ఇది ఇంకొంచెం పెంచాలి, పిల్లలకి వీటి మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి అనేది నాకు ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి ఉంది. ఐ డోంట్ రిమెంబర్ ఎప్పటి నుండి అని కూడా, చాలా చిన్నప్పటి నుండి ఉంది. చిన్నప్పుడు కూడా ఈ పిల్లల పెయింటింగ్స్ ఇంతకుముందు మా చిన్నప్పుడు ఈ సండే బుక్స్లో కానీ అలాగా ప్రింట్ చేసేవాళ్ళు, అలా కూడా వేసి పంపించేదాన్ని. అప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉంది. అన్ని మీడియం ఆఫ్ ఆర్ట్స్ ట్రై చేసేదాన్ని. పెయింటింగ్ బేసిక్గా పెయింట్ చేస్తాను. మెయిన్గా నేను తిరుపతి సిటీస్కేప్స్ ని నేను రికార్డ్ చేస్తున్నాను. తిరుపతి రోడ్లు, బిల్డింగ్స్, వైర్స్ ఇట్లంతా రికార్డ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ పెయింటింగ్ వచ్చి వివి మహల్ రోడ్ అండి. ఇది భవానీ నగర్ కి వివి మహల్ కి మధ్యలో ఉండే రోడ్డు. ఇది నైఫ్ పెయింటింగ్ అంటారు. బ్రష్ కూడా వాడాను. రియలిస్టిక్ పెయింటింగ్ అంటారు. రియలిజం మెయిన్ గా నాకు నచ్చుతుంది. సో ఒక ఆటోలో ఒక డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడేమో ఒక కట్టడం కనిపిస్తోంది. తర్వాత నా సబ్జెక్ట్ వైర్స్ ఉన్నాయి. తర్వాత భవానీ నగర్ ని రిప్రజెంట్ చేస్తున్నాను, తిరుపతిని రిప్రజెంట్ చేస్తున్నాను. అట్లా నేను తిరుపతి ఊరిని నేను రికార్డ్ చేస్తున్నాను చెప్పాలి. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను. ఇంకా ఈ పెయింటింగ్ ని నాకు దాదాపు 10 రోజులు పట్టుంటుంది. రోజుకి 3 గంటలు చొప్పున ఒక 10 రోజులు వర్క్ చేస్తాను. ఆర్ట్ ద్వారా కూడా చాలా మంది బతికేటట్లుగా మంచి గ్యాలరీస్ అది కొద్దిగా ప్రచారం చేయాలి. ఆర్ట్ వల్ల చాలా ప్రశాంతత వస్తుంది. అది సృజనాత్మక కదా ఆర్ట్ అంటే. ఆ సృజనాత్మకత మనిషిలో ఉంటే కొద్దిగా ప్రశాంతంగా ఉంటారు. సో ఈసారి మేము మహిళా కళాకారులు ఎక్కువ పెట్టాము, మహిళా ఆర్టిస్టులు. ఇంకా చాలా మంది ఉన్నారండి, రాలేదు. మహిళలకి ఒక మంచి సృజనాత్మకత ఉంది. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ముగ్గులు వేస్తానే వాళ్ళకి సృజనాత్మకత వచ్చేస్తుంది. వాళ్ళకి మంచి అవకాశాలు లేవు. అది చాలా సంతోషంగా ఉంది ఇంతమంది మహిళలు చేయడము. మంచి తిరుపతిలో మంచి గ్యాలరీస్ ఉంటే బాగున్నాం. ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉంటే ఇంకా బాగుంటుంది. అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ పెడతారు. తర్వాత బయ్యర్స్ ఉండాలి. ప్రతి ఇంట్లో ఒక పెయింటింగ్ పెట్టుకోవాలి. క్యాలెండర్లు కాదు పెట్టుకోవాల్సింది, ఒరిజినల్ పెయింటింగ్ ఎవరో ఒకరు కొంటా ఉంటే వాళ్ళకి బతకడం అనేది ఒకటి రావాలి. ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరు బతకేటట్లు లేరు, ఆ కళ ద్వారా బతకడం లేదు. సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతున్నారు. సో మాకు కావాల్సింది మంచి గ్యాలరీ కావాలి, ఫైన్ ఆర్ట్స్ కాలేజెస్ కావాలి, కొనాలి. ప్రతి ఇంట్లో ఒక మంచి ఇది పెడతాము అని.